రాజమహేంద్రవరం దేవి చౌక్లో శ్రీ బాలత్రిపుర సుందరీదేవి కనకదుర్గమ్మ 92వ శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీ కనకదుర్గమ్మ వారు స్వర్ణ కవచ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి చౌక్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మంటపంలో ఆదివారం రాత్రి 9:45 గంటలకు అమ్మవారిని ప్రతిష్ఠ చేయగా సోమవారం ఉదయం 6:18 గంటలకు శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు దంపతులచే ఆలయ ప్రధాన అర్చకుడు దంతంశెట్టి శ్రీకాళహస్తీశ్వరరావు కలశ స్థాపన చేయించి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీ స్వర్ణ కవచ దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, దాస్యం ప్రసాద్ తదితరులు దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి కమిటీ తరపున చిరు సత్కారం చేసి జ్ఞాపికలను అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉత్సవ కమిటీ పర్యవేక్షణలు చేస్తోంది. లేకపో